చరిత్రలో ఇట్లాంటి ఘటన జరగలేదు. మొదటిసారిగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ మూడు పార్టీల ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఘటన జరిగింది. చాలా దురదృష్టకరం. దీంట్లో భక్తులందరినీ కూడా ఒక భక్తుల్లాగా, ఒకటి మనిషిలా కూడా చూడకుండా ఆ పార్కులో అత్యంత దారుణంగా అక్కడ వాడిని విడిచిపెట్టేసి, సహజంగా ఒక 100 మంది 200 మంది వస్తేనే వాళ్ళకి ఒక లైన్ క్యూ పెట్టే కార్యక్రమం చేస్తారు సహజంగా ఎక్కడైనా. అది పద్ధతి. ఎందుకంటే క్యాంపెయిన్ జరిగిందంటే ప్రాణ నష్టం జరుగుద్ది, తర్వాత అనేక రకాలుగా ఇబ్బందులు పడతారు, అనాథలు అయిపోతారు ఫ్యామిలీస్, ఎవరు ఒక్కరు పోయినా కూడా. అట్లాంటిది ఇవాళ కొన్ని వేల మంది వస్తే అత్యంత బాధ్యతారహితంగా ఇవాళ అందరూ కూడా వ్యవహరించిన తీరు క్లియర్ కనబడతా ఉంది. అటు పోలీసు వారు కానివ్వండి, ఇటు టీటీడీకి సంబంధించిన అధికారులు కానివ్వండి, పాలకొండలు కానివ్వండి, ఆ చైర్మన్ కానివ్వండి, ఎవరైనా తీసుకోండి. ఎందుకంటే 2 ప్రాణాలు 6 ప్రాణాలు కోల్పోయాయి. ఆ దేవదేవుని దర్శించుకోవడానికి వచ్చి ఇట్లా అర్ధాంతరంగా వాడి జీవితాలు ముగిసిపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఓకే, దీని మీద చాలా సీరియస్ అవుతున్నారు కదా సీఎం గారుని, డిప్యూటీ సీఎం గారు కూడా. పవన్ కళ్యాణ్ గారు అయితే అసలు మొత్తం ప్రక్షాళన చేయాలనే అధికారంలో ఉన్న వాళ్ళు ఈ రకంగా మాట్లాడడాన్ని ఎలా చూడాలి? రాజకీయాలని కూడా కాసేపు పక్కన పెడదాం నారాయణమూర్తి గారు. నేను అదే అంటున్నా. ఇప్పుడు 3 పార్టీల కూటమిది ప్రభుత్వం. 3 పార్టీల ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఒక మాట మాట్లాడతారు, పవన్ కళ్యాణ్ గారు ఒక మాట మాట్లాడతారు. దేనికి పొంతన ఉండదు. ఈయనెళ్ళి ఆ డిఎస్పీ తప్పు అంటారు, డిఎస్పీ పై అధికారి ఎస్పీనేమో ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ఆయన బాధ్యత వహించారు. దీనికి డిఎస్పీనేమోని సస్పెండ్ చేస్తారు, ఆ గోశాల అధికారిని సస్పెండ్ చేస్తారు. అక్కడ చూస్తే 2 కానిస్టేబుల్, నేను మార్నింగ్ మీ టీవీలో చూసినట్టున్నా, 2 కానిస్టేబుల్ మాత్రమే కనపడుతున్నారు ఆ స్టాంపేడ్ జరుగుతూ ఉంటే, మిగతా పోలీసులే లేరు. ఓకే, తర్వాత శ్రీధర్ అని చెప్పేసి ఆ విజిలెన్స్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ సిఇఓ, అతన్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. అంటే ఏంటి వివక్ష? ఒకళ్ళనేమో మీకు నచ్చిన వాళ్ళని, లేదంటే మీరు చేయాలనుకున్న వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తారు, కొంతమందిని సస్పెండ్ చేస్తారు. ఓ పక్కన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి పరామర్శించిన తర్వాత జేఈఓకి ఈఓకి గ్యాప్ ఉంది అంటారు. అప్పుడు గ్యాప్ ఇప్పుడు వరకు కనపడలేదా నీకు? 6 నెలలు 7 నెలలు అయిపోయిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత కాదండి, ఓపెన్ గా చెప్తున్నారు కదా నారాయణమూర్తి గారు. మీరు చూడరా? కాదండి, డైరెక్ట్ గా లైవ్ లో అలా చెప్పిన రాజకీయ నాయకుడు ఉన్నాడా? చంద్రబాబు నాయుడు గారు కావాల్సినప్పుడు మాలేసుకుంటారు కదా మీరు. ఆయన కావాల్సినప్పుడు ఈయన మాలేస్తాడు. అదేంటి ఇష్యూ వస్తే దాన్ని డైవర్ట్ చేయడానికి మాలేస్తారు. ఓకే, చెప్పులతో నడుస్తాడు, అవన్నీ ఆయనకు సంబంధించిన విషయాలు. ఆయన మాలేసి ఏ విధంగా ఉంటాడనేది మనం చెప్పడం. ఎందుకంటే మాలకు ఒక నిబద్ధత, కొంత ఇది ఉంటది, నియమాలు నిబంధనలు. కానీ ఆయన వెళ్తాడు, అది మనకు సంబంధం లేని విషయం, ఆయన విజ్ఞత. కానీ చంద్రబాబు నాయుడు గారికి అవసరం వచ్చినప్పుడు మానేస్తాడు, చంద్రబాబు నాయుడు అవసరం వచ్చినప్పుడు మెట్లు కడుగుతాడు. అసలు చంద్రబాబు నాయుడు సంబంధం ఏంటండి? నేను ఈ 7 నెలలు అంటే 6 చనిపోతే గాని మీకు వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ కనపడలేదా? 6 చనిపోయిన తర్వాత గ్యాప్ మీకు కనపడదా? అంటే మీరు ఎంత నిర్లక్ష్యంగా పనిచేస్తున్నారు. మీరు షిప్లో తిరుగుతారు పోయి, అక్కడ ఆ షిప్ ఆల్రెడీ కార్గో ఎక్కడికి కోంబోనో ఎక్కడికి వెళ్ళిపోయింది. ఈ షిప్ షిప్ అంటే ఏమైంది? 5.5 కోట్ల బియ్యం అయితే 7 కోట్ల రూపాయలు గవర్నమెంట్ లాసు. దేశ విదేశాల్లో మన ప్రభుత్వం యొక్క, మన రాష్ట్రం యొక్క, మన దేశం యొక్క ప్రతిష్ట మొత్తం దెబ్బతింది. మన రాష్ట్రం కాకినాడ పోర్టు యొక్క ప్రతిష్ట దెబ్బతింది. వేరే పోర్టులు పోయే పరిస్థితి. ఈ జిల్లా రాజకీయాలు అంటే బాబు, ఈ కూటమి ప్రభుత్వంలో ఈ 3 పార్టీలు కొట్టుకుంటా ఉన్నాయి, ఇక్కడ వద్దు వేరే పోర్టుకి వెళ్ళిపోదామని. అంటే రాష్ట్రం యొక్క లబ్ధి కానీ ఇంట్రెస్ట్ కానీ మీకు ఉండదు అనమాట. ఇంట్రెస్టే మీకు ఉంటుంది. ఎవరిని వేధించాలి, ఎవరు లోపల పెట్టాలి, ఎవరిని కేసులు పెట్టాలి, ఏ విధంగా వీళ్ళని అరెస్ట్ చేయాలి, ఇదే తప్ప
ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య లోపం ఉంది, గ్యాప్ ఉందనే సంగతి మీకు కాదండి, లోపం గ్యాప్ ఉన్నా అదేదో ఇంటర్నల్ గా కాదండి. ఒక్క నిమిషం, అంటే నారాయణమూర్తి గారు ఇక్కడ మంచిని మంచి అని చెప్పుకోవాలా, చెడుని చెడు అని చెప్పుకోవాలి. అది ఎవరైతే అవనియండి, ఎవరు చేసినా సరే సరే ఏదైనా ఇన్సైడ్ మాట్లాడతారు, ఒక ఈఓకో జేఈఓకో బాగాలేదు, ఈ బహిరంగంగానే మాట్లాడుతుంటే ఇంక అందులో కూడా మనం ఇంక వ్యతిరేకత చూస్తామా? వ్యతిరేకత అసలు ఇప్పటి వరకు ఎందుకు చూడలేదన్నా? మీరు డిప్యూటీ సీఎం కదా, ఏదో ఇన్సిడెంట్ అయినప్పుడు చేస్తారు కానీ ఎలా తెలుస్తుందండి? ఏదైనా దొంగతనం జరిగినప్పుడు ఈ దొంగని తెలుస్తుంది. ఇప్పుడు దొంగతనం ఏది జరగనప్పుడు సాఫీగా కూల్గా నడుస్తున్నప్పుడు దొంగని ఎలా చెప్తారు? కాదు, వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ కనపడాలంటే మీకు 6 చనిపోవాలా? 6 చనిపోతే కానీ 6 ప్రాణాలు పోతే కానీ 6 కుటుంబాలు రోడ్డు మీద పడితే కానీ మీకు గ్యాప్ కనపడదా? మీరేమో జేఈఓకి ఈఓకి గ్యాప్ అంటారు. మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పండి, ఆయన డిఎస్పీ అక్కడ లేడు, డిఎస్పీ బాధ్యత వ్యవహరించాలి, పటిదిద్దిన ఏర్పాట్లు చేయాలి. ఎవరికి చెప్తున్నారు మీరు ఈ సన్నాయకులు? అలా అత్యంత విషాదకరమైన సంఘటన జరిగింది అక్కడ. అందరూ నిర్ద్వందంగా దాన్ని ఖండించాలి, మనం సానుభూతి వ్యక్తం చేయాలి, వాళ్ళకి మంచి జరగాలని కోరుకోవాలి, చనిపోయిన ఆత్మ శాంతించాలని కోరుకోవాలి. నో డౌట్ ఇన్ దాట్. మీరు ఈ విధంగా ఉన్నారా? డిప్యూటీ సీఎం కి గ్యాప్ ఏంటి? ఇద్దరు అంటే మాట్లాడుకోరా? వాళ్ళిద్దరికి మధ్య గ్యాప్ కాదు, ఇక్కడ సీఎం కి డిప్యూటీ సీఎం కి గ్యాప్ కనపడతా ఉంది. జేఓకి ఈఓకి మధ్య గ్యాప్ కనపడుతుందో ఉందో లేదో మనకు తెలియదు, కానీ ఆయన అది వాళ్ళకి కనపడదు. కానీ వీళ్ళ మాటల్లో చూస్తూ ఉంటే వీళ్ళిద్దరు గ్యాప్ కనపడతాం. మరి మీరు వాళ్ళిద్దరూ బాధ్యత వహించాలి, వాళ్ళు తప్పు చేశారు అని చెప్పేసి ఒప్పుకున్నారు కదా మీరు. మరి ఎందుకు వాళ్ళిద్దరిని తీసేయలేదు? మీరు వాళ్ళిద్దరిని తీసేసి కదా, రిమూవ్ చేసి వాళ్ళు పెట్టచ్చు కదా. ఈ కొంపలు ఏమైనా ఆరిపోతాయి? అప్పుడు అత్యంత విషాదకరమైన సంఘటన జరిగింది కదా, 6 ప్రాణాలు పోయాయి కదా, 2 ప్రాణాలు పోయాయి కదా. మీరు ఎందుకు వాళ్ళిద్దరి మీద చర్య తీసుకునే కార్యక్రమం చేయలేదు? మీరు అంటే చిన్న చిన్న ఎంప్లాయీస్ ని బలి చేసేస్తారా మీరు? పెద్ద తలకాయలను కాపాడుకోవడానికి మీకు నచ్చిన మీ వెస్ట్ ఇంట్రెస్ట్ తో మీకు నచ్చిన వాళ్ళని కాపాడుకోవడానికి చిన్న చిన్న వాళ్ళని బలి చేస్తారా మీరు? ఎవరొకరిని బలి చేస్తే మేము చేసేసామని చెప్పుకోవడానికి ఇది టీటీడీ చరిత్రలోని ఇలాంటి సంఘటన జరగలేదు. ఆ విషయం మీకు తెలుసు కదా. మీరు ఎందుకు మీరు సమాధానం దీనికి సరిగా స్పందించలేదు మీరు? ఇది కరెక్టా? లడ్డు వ్యవహారం తీసుకొచ్చి అంటే మీ వెస్టర్న్ ఇంట్రెస్ట్ కి దేవుని కూడా వాడుకున్నారు. ఇంత దారుణమైన సంఘటన జరగడానికి కారణం కూడా చెప్తాను నేను. మీరు లడ్డూని ఆ దేవదేవుణ్ణి ఆ లడ్డూని మీరు మీ రాజకీయాల కోసం మీరు ఏదైతే ఇక్కడ మీరు ఇచ్చిన వాగ్దానాలు కానివ్వండి ఇంకోటి కానివ్వండి చేయలేక నిస్సహాయ స్థితిలో ఉండి అబద్ధాలు చెప్పిన ఆ వాగ్దానాలని మీరు నెరవేర్చుకోనందుకు ఇవాళ దేవుడి యొక్క లడ్డూనే అపవిత్రం చేసినట్టుగా చూపించి ప్రపంచ దేశాల్లో ఆయనకున్న ఖ్యాతిని మరక వచ్చేటట్టుగా చేశారు కదా, మచ్చ వచ్చేటట్టుగా చేశారు కదా. ఇట్లాంటి సంఘటనలు చేయడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి కదా. అదంతా మీ సొంత లాభం కదా, మీ స్వప్రయోజనాల కోసం చేసిందే కదా. దేవుడికి ఆగ్రహం వచ్చింది కదా. రైట్, ఓకే ఓకే అండి. 1 minute. కీర్తన గారు చెప్పండి. వర్మ గారు, మీరు ఇప్పుడు వరకు అక్కడే ఉన్నట్టారు. మీరే అక్కడ ఏం జరిగిందో, ఎవరి తప్పు, ఎవరి తప్పులన్నీ కూడా భక్తులకి శాపాలుగా మారుతున్నాయి. అసలు టీటీడీని మొత్తం ప్రక్షాళన చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా ఆవేశంగా మాట్లాడుతున్నారు. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా డైరెక్ట్గానే ఆయన అటాక్ ఇచ్చేస్తున్నారు అధికారంలో ఉన్నప్పటికి కూడాని. అయితే ఏం చేశారు ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది చేయడానికి అని చెప్పి నారాయణమూర్తి గారు మాట్లాడే పరిస్థితి. ముందుగా బెంకు ప్యానల్ పెద్దలకి 99 వీక్షకులకి నా నమస్కారాలు సార్. నారాయణమూర్తి గారి కోసమో ఇంకొకరి కోసమో సందేశం చెప్పుకోవడానికి అయితే జనసేన పార్టీ కానీ ఎన్డీ కుటుంబ సభ్యులు కానీ రెడ్డిగా లేము సార్. మేము ప్రజల కోసం పరిపాలన చేస్తున్నాము, ప్రజలకు పొందడం కోసమే. ఆ చనిపోయిన వారికి సమాధానం చెప్పండి, భక్తులకు సమాధానం చెప్పండి, దేవుని దర్శించుకోవడానికి వచ్చే ప్రతి భక్తుడికి సమాధానం చెప్పండి. ప్రతిరోజు ఆ గ్యాప్ ను ఫిల్ చేయండి. అదే ఆన్సర్ చేయబోతున్నా. నేను స్టిల్ ఫ్రమ్ నైట్ మాకు ఫుడ్ కానీ తింటాను లేదు సార్. మేము ఇక్కడే అందుబాటులోనే. ఇప్పుడే నేను సీఎం గారు డిప్యూటీ సీఎం గారు వెళ్ళిపోయి నేను ఇంటికి వస్తున్నాను. అందుకే డిబేట్ కూడా రాలేనని చెప్పాను, కానీ ఇంకా రిక్వెస్ట్ చేస్తే వచ్చాను సార్. నన్ను ఆన్సర్ చేయనివ్వండి సార్. క్లియర్ గా సీఎం గారితో డిప్యూటీ సీఎం గారితో నేను హాస్పిటల్లోనే ఉన్నాను సార్. నేను అక్కడే మొత్తం అక్కడే ఉండి గమనించాను సార్. ప్రతి ఒక్క పేషెంట్ తో కూలంకషంగా చర్చించి అసలు దీనికి గల కారణాలు ఏంటి, అసలు ఎందుకు అంత భక్తులు ఇబ్బంది పడి అంత అస్వస్థకు గురి కారణాలు ఎందుకు అయ్యాయి, ప్రతి ఒక్కటి తెలుసుకున్నారు సార్. నియర్లీ డిప్యూటీ సీఎం గారు 3 hours పైగా హాస్పిటల్లో ఉన్నారు. ఈచ్ పేషెంట్ కి ఆయన 20 minutes దాకా మాట్లాడారు సార్.
అంత కూలంకషంగా అంత నీట్ గా తెలుసుకున్నారు సార్ ప్రతి పాయింట్. దాన్ని మనం ఎలా మార్చుకోవాలి, ఎలా ఇంప్లిమెంటేషన్ తీసుకురావాలి అనే విధంగా వాళ్ళని అడిగి కొన్ని పాయింట్స్ కూడా రాసుకొని మరి ప్రతి ఒక్కటి డిసిప్లిన్డ్ గా ఆ కార్యక్రమాన్ని కంప్లీట్ చేసుకొని వచ్చారు సార్. చివరాఖరికి ఇప్పుడు కూడా నేను ఎందుకు ఇంత హడావిడిగా మాట్లాడాల్సి వస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారు అట్ టైం వచ్చారు. సేమ్ పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఎంట్రీ అయింది. ఆ టైంలో రాళ్ళు తీసుకొని వచ్చి అక్కడ బూతులు మాట్లాడుతూ జనసేన వాళ్ళని ఇంకా వీళ్ళని ప్రవోక్ చేసే విధంగా ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు అని చెప్పి ప్రెస్ కాన్ఫరెన్స్ కరెక్ట్ గా లెఫ్ట్ సైడ్ నిలబడుకొని రచన చేస్తున్నారు సార్. ఏంటి రాళ్ళతో దాడి చేయడానికి చూసారా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ ని? దాడి చేయాలని చూడలేదు సార్. దాడికి పాల్పడదామని లేకుంటే రాళ్ళు తీసుకొని వచ్చారు మా వాళ్ళు. మేము వాళ్ళతో కొట్లాట జరుగుతోంది, ఈ పక్క ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతోంది. ఎందుకు చేస్తున్నారు ఇదంతా అంటే అనవసరంగా బూతులు తిడుతున్నారంట. ఎవరు తిడుతున్నారు? మేము వాళ్ళు వచ్చిన పిల్లలు వైసీపీ పిల్లలు బూతులు తిడుతున్నారు. దెన్ పోలీసులు కంట్రోల్లోకి తీసుకొని వచ్చి మమ్మల్ని ఈ పక్కకు పంపించి వాళ్ళు నా పక్కకు పంపిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎంట్రీ అయింది. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంట్రీ, వాళ్ళు రాళ్ళతో మా మీదకి బూతులు మాట్లాడుతూ రావడం. సో ఇట్లా ఇది బ్యాలెన్స్ చేసుకుంటూ ఈయన అడిగే ప్రశ్నలకు ఆన్సర్ చేయాలి. కనుక మేమేం మాట్లాడుతున్నాం అంటే తప్పు జరిగింది, అది మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. దాన్ని ఎవ్వరూ మేము నిర్మోహమాటంగా యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇద్దరు అదే చెప్పారు, డిప్యూటీ సీఎం గారు సీఎం గారు అదే చెప్తున్నారు. కనీసం మాకు ఆ నిబద్ధత ఉంది, వైసీపీ ప్రభుత్వానికి ఆ నిబద్ధత కూడా లేదు కదా. అండ్ మీరు అన్మానుషంగా అమాయకులైన 6 మంది బలైపోతే దాన్ని లడ్డు ఇష్యూకి రిలేట్ చేస్తున్నారు. నిజంగా ఎలా సార్ ఇలా మాట్లాడతారు? దాంట్లో ఇప్పుడు సిబిఐ ఏం చెప్పింది, దాంట్లో ఏం లేదని చెప్పింది, కోర్టు ఏం చెప్పింది, ఏం లేదని చెప్పింది. మీరు ఎందుకు ఇంత పాపాన్ని దానికి దీనికి ఎంత సంబంధం సార్? ఆ లడ్ల ఇష్యూ తీసుకొచ్చిన సామాన్యుల ఆ లడ్ల ఇష్యూ గురించి మాట్లాడితే సామాన్య భక్తులా? ఇలాంటి స్టేట్మెంట్స్ పాస్ చేయకండి సార్. వాళ్ళ ఫ్యామిలీ దగ్గర నేను చూసి బాధపడి వస్తున్నాం మేము. ఇలాంటి మాట్లాడకూడదు, బాధ్యతాయుతంగా మాట్లాడండి. ఇప్పటివరకు ఈ ప్రభుత్వం బాధ్యతగా ప్రవర్తిస్తుంది. నారాయణమూర్తి గారు మీరంటే నాకు చాలా గౌరవం ఉంది, ఆ గౌరవం కాపాడుకోండి సార్. మీ అధ్యక్షులు వారు ఎలా ఉన్నారు, మీరు అలాగే ఉన్నారు సార్. ఇక్కడ ఇష్యూ ఏంటి సార్? అమాయకులైన 6 మంది ప్రాణాలు బలైనాయి. మనం దాని గురించి మాత్రమే మాట్లాడాలి. వాళ్ళ కుటుంబం గురించి ఆలోచించండి సార్. ఈ టైంలో మన శివరాజకీయాలు అవసరమా? జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రాటజీని మీరు ఫాలో అవుతున్నారా సార్? మేము ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు చెయ్యాలా అని ఆలోచిస్తున్నాము. మీరేం చేస్తున్నారు? నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం. నారాయణమూర్తి గారు మీరు మాట్లాడుతున్నప్పుడు ఆవిడ మాట్లాడలేదు కదా, ఇంకా అవకాశం ఇస్తాను కదా మీకు, నేను ఛాన్స్ ఇస్తాను. వాళ్ళిద్దరికి సమాధానం మీరే చెప్తారు కానీ టైం వేస్ట్. మీరు క్రాస్ టాక్ చేయడం వల్ల టైం వేస్ట్. అదే ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. నారాయణమూర్తి గారు మీరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళిద్దరూ చాలా గౌరవం ఇచ్చారు మీకు రెస్పెక్ట్ ఇస్తున్నామని కూడా లైవ్ లో చెప్తున్నారు. మీరు అది కాపాడుకోవాలి కదా, ఎందుకు క్రాస్ టాక్ చేయడం? దానివల్ల ఉపయోగం ఏముంది? మీకు నేను సమయం ఇస్తాను, వాళ్ళిద్దరికి మాట్లాడిన తర్వాత మీకు ఎంత టైం కావస్తే అంత టైం నేను ఇస్తాను. వెయిట్ డిబేట్ గా చేద్దాం. అందుకనే కదా ఆవిడ రమ్మన్నది. ఆవిడ బిజీగా ఉన్నా సరే ఈ రోజు మీరు రావాలి, వాస్తవాలు చెప్పాలి మాకు అంటే ఆవిడ వచ్చారు. సో మనం రెస్పెక్ట్ ఇద్దాం. మీరు పూర్తిగా వినండి. నేను నిన్న నైట్ 8 నుంచి అక్కడ హాస్పిటల్కి వెళ్ళాను, గమనించాను. మేము శతాబ్దులను పరామర్శించాము, వాళ్ళకి ధైర్యం చెప్పాము. ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉన్నాము. అక్కడ చైర్మన్ గారు నిన్న క్లియర్ గా ప్రెస్ కాన్ఫరెన్స్ ముందు చెప్పారు. నాకు ఎందుకో డౌట్ వస్తా ఉంది, ఈ ఫలాని మనం ఏర్పాటు చేసినప్పుడు చాలా తప్పిదాలు జరుగుతాయని నాకు భయంగా ఉంది అని నేను ముందస్తుగా చెప్పాను. కానీ ఎక్కడో చిన్నపాటి పొరపాటు జరిగింది. అండ్ మీరు గమనించాల్సింది ఏంటంటే 8 కౌంటర్ సెంటర్లు పెడితే ఎక్కడ ఆపస్సు జరగలేదు. ఒక్క బైరాగపడ్డ కూడల దగ్గర మాత్రమే జరిగింది. అది ఎందుకో కూడా మాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అయినా కూడా మేము ఎవరిని విమర్శించట్లేదు. మాకు తప్పు అనిపించింది, భక్తులు ఇబ్బంది పడ్డారని తెలిసింది. వెంటనే మీరు నిర్ణయం తీసుకున్నారు, సస్పెండ్ చేశారు కదా సదరు డిఎస్పీని. అలాగే అందరికీ అక్షంతలు, ఈవెన్ కలెక్టర్ గారికి కూడా అక్షంతలు పడ్డాయి కదా మీ ముందరే. మీరు ఆ లైవ్ చూస్తున్నారు కదా. ఆఫీసర్స్ అందరినీ తిడుతున్నారు. ఎక్కడ తప్పిదం జరిగితే అక్కడ కరెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. ఎస్పెషల్లీ మీరు గమనించాల్సిందంటే మన వ్యక్తిగత బాధ్యత కూడా మనకు ఉండాలి సార్. మార్నింగ్ 5 o'clock 1 second సార్. మార్నింగ్ 5 o'clock టికెట్లు ఇస్తామని చెప్తే భక్తులు ముందు రోజు మార్నింగ్ 7 o'clock లోపలికి వెళ్ళిపోయారు సార్. వెళ్ళిపోయారు భక్తులు. ఏకాదశి రోజే మాకు టికెట్లు కావాలన్న మెయిన్ ఇంటెన్షన్ తో అక్కడే కూర్చునేశారు. వాళ్ళు బయటకు రాలేదు. దాంతో కొంతమందికి సఫికేషన్ గురయ్యి వాళ్ళ ఊపిరాడక ఇబ్బంది పడుతుంటే వాళ్ళని బయట తీసుకొచ్చే నెపంతో వాకిలు ఓపెన్ చేశారు సార్. ఆ టైంలో హఠాహుటిన టికెట్లు ఇస్తున్నారేమో అని ఒకేసారి వెళ్ళి అందరూ పడ్డారు.
తొక్కిసలాట జరిగింది. కానీ అక్కడ వాకిలు తీయడం చాలా తప్పు, అనౌన్స్మెంట్ చేయకుండా వాకిలు తీయడం తప్పు అనేది మేము ప్రతి ఒక్కరం వాదిస్తున్నాం. మేము ఎక్కడ కరెక్ట్ అని చెప్పట్లేదు. దయచేసి అర్థం చేసుకోండి సార్. ప్రభుత్వం పనితీరు ప్రజలకు అనుకూలంగా ఉంది. మీరు ప్రతిపక్ష నేతలు ఏదో మాట్లాడాలని మాట్లాడకూడదు సార్. ఓకే కీర్తన గారు, ఒక విషయం, ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అక్కడ జరిగినప్పుడు ఎవరో అల్లరి చేయడానికి చూస్తున్నారు అంటే అంతకుముందు కూడా ఏదో జరిగినట్లుగా మీరు చెప్తున్నారు. ఇవన్నీ లేనిపోయిన అనుమానాలు తావి ఆ వీడియోలు ఏమైనా ఉన్నాయా? వీడియోలు అంటే రికార్డ్ చేశారు కానీ మన దగ్గర అయితే లేవు సార్. ఇంకా ఇప్పుడైతే తీసుకురాలేము మేము, ఎందుకంటే కొంతమంది పిల్లలు రికార్డ్ ఉన్నాయి. రాళ్ళు రాళ్లతో ఉండేది నాకు తెలియదు కానీ మాట్లాడుకోవడం, పరస్పరం ఇద్దరం వాగ్వాదం చేసుకోవడం అయితే ఉంది సార్ మా దగ్గర. వాళ్ళ దగ్గర మేము వాళ్ళు మాట్లాడడం గట్టిగా. ఎందుకు ఇక్కడికి వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతుందని తెలుసు కదా, మీరు ఆ సైడ్ గా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇక్కడ ఎందుకు వచ్చారు అంటే వాళ్ళు ఏదో బూతులు మాట్లాడుతున్నారు, మా సైడ్ చూపించి బూతులు మాట్లాడారు. అండ్ మా వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ పిలిచాం, వెంటనే సదరు పోలీసులు వచ్చి కంట్రోల్ చేశారు అండ్ వాళ్ళని ఆ సైడ్ పంపించేశారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు ఆ సైడ్. నేనేం మాట్లాడుతున్నానంటే 8 కౌంటర్స్ దగ్గర జరగని రచ్చ, 8 కౌంటర్స్ దగ్గర ఇబ్బంది పడిన భక్తులు కేవలం బైరాగ పట్టడి ఏరియాలో మాత్రమే ఇబ్బంది పడ్డారు అంటే ఎందుకు? చిన్న సబ్మిషన్, అలిపిరి శ్రీనివాసం దగ్గర కూడా ఇట్లాంటి తోపులాట జరిగింది అంటే ప్రాణనష్టం జరగలేదు కానీ తోపులాట జరిగింది, మిస్లీడ్ జరిగింది, అక్కడ కూడా గడిదట్టిన ఏర్పాట్లు జరగలేదు అనేటువంటి సమాచారం ఉంది. మీ టీవీలోనే చూసాను నేను చెప్పేది కాదు. నేను చెప్తున్నాను సార్, సఫోకేషన్ ఒక గుర్తుపెట్టుకోండి, అక్కడ తొక్కిసలాట కాదు, ఊపిరాడక ఇబ్బంది పడుతూ ఎంతసేపు గంట సేపు కూర్చోవడం వల్ల తిమ్మిట్లు ఎక్కిపోయి కాళ్ళు అట్లా ఇబ్బంది పడే భక్తులు బయటకు వచ్చే వాళ్ళేమో తప్ప ఇబ్బంది పడిన వాళ్ళైతే లేరు సార్. బైరాగ పట్టణంలో ఇంత విపరీతంగా 40 మంది అంటే చిన్నపిల్లలకి పాలు లేమంట, ముసలి వాళ్ళకి ఆహారం లేదట, మంచినీళ్ళు లేమంట. నేను మీ టీవీల ద్వారా చెప్తున్నా, చూసింది కాదు ఇది. టీవీలో ఇస్తాను కీర్తన గారు. గాయత్రి గారు ఏంటిది పుణ్యక్షేత్రంలో ఈ ప్రాణాలు కోల్పోవడం చేసుకోవాలి కదా. ఒక నిమిషం జ్ఞానమూర్తి గారు ఇస్తారు. ఒక నిమిషం గాయత్రి రెస్పాన్స్. ఎవరినో బాధ్యత చేసి వదిలేస్తారు. ఓకే అండి, ఒక్క నిమిషం గాయత్రి గారు. సార్ ఆయన రాజకీయం చేయటం ఆపేస్తే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇందాక కీర్తన గారు కూడా మెన్షన్ చేసినట్టు ఒక యాక్సిడెంట్ ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అది ఒక కలెక్టివ్ మిస్టేక్ గా తీసుకోవాలి. కలెక్టివ్ మిస్టేక్ అంటే అక్కడ ఉన్నా లేకపోతే లేకపోతే కలెక్టర్ కానీ ఇంకెవరైనా కానీ అక్కడ అంత జరిగిద్ది అని అంచనా వేయలేకపోవడం 100% తప్పే సార్. అది గవర్నమెంట్ లో మేము ఉన్నాం కాబట్టి, దో టీటీడీ ఇస్ అన్ ఇండిపెండెంట్ బాడీ, గవర్నమెంట్ లో మేము ఉన్నాం కాబట్టి ఇప్పుడు కూడా మేము బాధ్యత తీసుకొని మేము అకౌంటబుల్ గా ఉంటాము. ఈ రోజు రేపొద్దున మళ్ళీ ఈ ఇన్సిడెంట్ రిపీట్ అవ్వకుండా ఉండడానికి ఏమేం మెజర్స్ తీసుకోవాలి ఇవన్నీ చెయ్యాలి అంటే ఇప్పుడు ఇందాక చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా డీసీఎం గారు కానీ ఇందాక కీర్తన గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరితో వెళ్ళి మాట్లాడారు. ఈ హాస్పిటల్లో ఇంకో వేరే హాస్పిటల్ కూడా 2 హాస్పిటల్స్ మీద ఉన్నారంటే వీళ్ళు క్షతగాత్రులు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దగ్గర మొత్తం ఫీడ్బ్యాక్ తీసుకొని సో నెక్స్ట్ టైం ఇలాంటి తప్పు ఎలా జరగకూడదు అని చెప్పి అంతా నీట్ గా మీరు చూసుకుని ఉంటే సీఎంఓ గారి డిఎస్ఎం గారు కానీ డైరెక్ట్ గా ఒక ఛాంబర్ లోకి వెళ్ళిపోయి క్లోజ్ డోర్స్ లోపల ఏదో డిస్కస్ చేసుకొని బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అది జరిగింది అని తప్పించుకోవడం ఎంతసేపు సార్? అలా కాకుండా అక్కడే ఓపెన్ గా మా గవర్నమెంట్ లో పనిచేస్తున్న ఆఫీసర్ని ఈవోని లేకపోతే గవర్నమెంట్ అఫీషియల్ ని మేమే కాల్ అవుట్ చేస్తున్నాం అంటే రేపు వీళ్ళు వచ్చి మాట్లాడటానికి మేమే అవకాశం ఇస్తున్నాం అంటే ఇందాక మీరు కూడా ఇంట్రొడక్షన్ లో అది చెప్పారు. ఎవరు చేస్తారు సార్? ఎన్ని స్టేట్స్ లో ఇలా ఓన్ చేసుకునే వాళ్ళని చూపిస్తారు చెప్పండి? ఒక్క సెకండ్ కూడా తడపట్లేదు అక్కడ చంద్రబాబు నాయుడు గారిలో కానీ పవన్ కళ్యాణ్ గారిలో కానీ. ఇంకా మీరు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు ఇంకొంచెం అగ్రెసివ్ గా వెళ్ళి ఇంకా గట్టిగా కూడా కాల్ అవుట్ చేయడం జరిగింది. కానీ చిన్న లడ్డు ఇష్యూలో ఇలా జరిగింది అంటేనే ఆ రోజు ఆయన ఎంత బాధపడ్డారు, దాని గురించి ఎంత చేస్తారో అందరికీ తెలిసిందే. ఈ రోజు మనుషులు చనిపోయారు అంటే ఇంకెలా ఉంటుంది సార్ ఆ పెయిన్ వీళ్ళకు ఉండక్కర్లేదు సార్. మాకు నిజంగానే ఉంది, మాకేంటి ప్రతి ఒక్కరికి ఉంటది, మనిషి అన్నోటికి ఎవరికైనా ఉంటది. బట్ నేను కీర్తనగా సజెస్ట్ చేసినట్టు జనాల్లో కూడా కొంచెం నేను ఇందాక చూసాను లిస్ట్ చూస్తే 6 చనిపోతున్నారు తెలిసి సుమారుగా 4 లేడీస్ అనుకుంటా. ఆమె కీర్తన నాకు కరెక్ట్గా 4 లేడీస్ అని నేను చూసాను డేటాలో. అంటే ఇది మోస్ట్ ఆఫ్ ది ఇన్సిడెంట్స్ ఇలానే జరుగుతున్నాయి. అంటే మూవీ స్టార్స్ విషయంలో కానీ దేవుడి విషయంలో కానీ మన అతి భక్తి వల్ల కానీ ఏదన్నా కానీ అంత కొంచెం మనం కూడా జాగ్రత్తగా ఉండటం, ప్రతిదానికి ఎగపడకుండా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ అని మాత్రం నేను 100% చెప్తాను సార్. అంటే ఇక్కడ ఏంటి పవిత్రమైన రోజు చూడకూడదా అంటే చూడాలి, కంపల్సరీగా చూడాలి, మెజర్స్ తీసుకోవాలి. మా సైడ్ కూడా తప్పు ఉంది. బట్ మనం కూడా ఏంటంటే ఆడ మనుషులు కానీ ఇంకేదైనా ఇట్లా ఆస్తమా ఇష్యూస్ కానీ ఇంకెవరికైనా ఏదైనా ఉంటే ప్రాబ్లం ఉంటే హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు కొంచెం ఆలోచించుకొని అక్కడ రద్దీ ఉంటది
రెస్టారెంట్కి ఇలాంటి చోటుకి వెళ్ళినప్పుడు మనం నిలబడలేమేమో, మనకి ఇబ్బంది పడతామేమో. మనిషి చనిపోతే ఇబ్బంది అని కాదు సార్, నిజంగా వెళ్ళి ఇబ్బంది పడినా కూడా ఇబ్బంది. ఇప్పుడు పాలిటిక్స్ లో ఈ రోజు మేము ఉన్నాం, ఇప్పుడు నారాయణమూర్తి గారు ఉన్నారు, లేకపోతే కీర్తన ఉంది. మాకు తెలుసు మా లీడర్ వచ్చినప్పుడు మేము వెళ్ళి నిలబడితే మేమే ఎన్నోసార్లు సఫికేషన్ ఫీల్ అయిన రోజులు కూడా మేము చూసాం. జనరల్ గా అలా ఉంటారు, క్రౌడ్ అనేది అంత గుంపు కూడేస్తారు, ఆ సెకండ్ లో వాళ్ళు ఆలోచించరు. ఎవరి కాదు మేము ముందుకు పోవాలి, మేము చూసేయాలి, లేకపోతే మేము వెళ్ళి గ్రాప్ చేసుకోవాలి ఆ టోకెన్ అని హడావుల్లో ఉన్నప్పుడు. సో వాళ్ళ కంగారు వాళ్ళకు ఉంటుంది కాబట్టి మనం కొంచెం ఒక అడుగు పక్కన ఉండాలనేది నేను యాక్చువల్ అయితే సజెస్ట్ చేస్తాను. బట్ అదేమి జనాల మీద వేయటం అయితే 100% కాదు సార్. ఇప్పుడు ఇందాక ఆయన అన్నారు రాటతోనే ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ రోజు దాకా అసలు ఎప్పుడు ఏ ఇన్సిడెంట్ జరగలేదు, కూటమి ప్రభుత్వం వచ్చాకే జరిగిందని. అంటే ఇంకెంతకన్నా దుర్మార్గంగా ఎవరు మాట్లాడతారు సార్? ఇందాక రోజా ప్రెస్ మీట్ పెట్టింది. ఎలా ఉందంటే వీళ్ళందరూ గోతిగాడు నక్కల్లాగా ఎదురు చూస్తారనమాట. ఎప్పుడెప్పుడు ఏ ఇన్సిడెంట్ జరిగింది, ఎప్పుడెప్పుడు ఎక్కడైనా మనుషులు చనిపోతారా, మొన్న ఫ్లడ్స్ లో మనుషులు చనిపోయారా, వచ్చేసామా, మనం ప్రెస్ మీట్ పెట్టామా, ప్రెస్ మీట్ కంప్లీట్ చేయండి. మాట్లాడలేదు ఇప్పుడు దాకా, ప్లీజ్ కంప్లీట్ చేయండి. ఒక్కసారి ఒక్క నిమిషం చూడండి, చూపించకూడదు అంతే కదా. నేను ఒకసారి జరిగి చెప్తామంటే మేము ఎత్తి చూపడానికే ఉన్నాం, మీరు చేసే తప్పులు చెప్పడానికే ఉన్నాం. థ్యాంక్ యూ సార్, తప్పులు చెప్పాలని మేము కోరుకుంటున్నాం. మీకు యాక్చువల్ గా ప్రతిపక్షం అంటే 6 చనిపోవడం మంచిగా ఉందా మీకు? ప్రతిపక్షం లేకపోయినా సరే మీరు వచ్చి మాకు తప్పులు చెప్పాలని కోరుకుంటున్నాము. మేము అడగడం తప్పుగా ఉందా? సరే ఒక నిమిషం అండి, నారాయణమూర్తి గారు టైం వేస్ట్ మాట్లాడడం వల్ల టైం వేస్ట్ తప్పించి ఏం లేదు. మీకు అవకాశం ఇస్తాను కదా, ఒక్క నిమిషం, అది అర్థం కావట్లేదు. అది కాదండి, దొంగతనం చేసి ఏదో దొంగ పారిపోతే ఈ వెనకాల వచ్చి పట్టుకున్నట్టు మాట్లాడేలాగా ఇప్పుడు మేమే ఎదురు వచ్చి చెప్తున్నాం కదా, తప్పు జరిగింది, మేము బాధ్యత తీసుకుంటాం, ఆ తప్పుకి కారణమైన ఎవరిని ఉపేక్షించే పని లేదు అని చెప్పి ఇంత కరాఖండిగా చెప్పాక ఇంక మీరేంటి కొత్తగా వచ్చి అపోజిషన్ లో మేము మాట్లాడతాం అని చెప్పంటాం. ఇది ఫ్లడ్స్ అప్పుడు వచ్చి మాట్లాడారు, ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడి ఎంత కామెడీగా ఉంది. చదవండి, ఇల్లు అప్పటి కూడా గేట్లు వచ్చేసారు, జనాలు చనిపోయారు చెప్పారు. అవకాశం వచ్చింది కదా ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఒకటి వాగాం కదా అని కాకుండా నేను వినిపిస్తాను అవన్నీ కూడా. ఒక్క నిమిషం నారాయణమూర్తి గారు, ఒక్క నిమిషం రోజా గారు వినండి. నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం వెయిట్ అండి. బాధ్యతగా కాదండి, బాధ్యతగా మీ సీఎం కూడా ఉండాలి. కరోనా టైంలో రియా హాస్పిటల్ ఓకేనండి, మళ్ళీ కరోనా ఇంకా అవన్నీ ఎక్కడో. ఒక్క నిమిషం అండి, ఇద్దరు వెయిట్ చేయండి. ఒక్క నిమిషం పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో, రోజా గారు ఏం మాట్లాడారో ఒకసారి విందాం. పవన్ కళ్యాణ్ గారు బయట ప్లే చేయండి. చెప్పండి, ఇంతమంది పోలీసులు ఉన్నారు, ఇదండి ఆ ఫ్యాన్స్ ను కూడా ఆయన అస్సలు క్షమించట్లేదు. మనుషులు అక్కడ చచ్చిపోయారు, ఏంది ఇది, అసలు పోలీసులు ఏం చేస్తున్నారు, ఇవన్నీ డైరెక్ట్ మాట్లాడుతున్నారు. ఇక రోజా గారు ఏం మాట్లాడారు? అధికారులను కానీ టీటీడీ పాలక మండలిని కానీ ఎవరు నియమించారు? ఈ చంద్రబాబు నాయుడు గారే కదా. మరి ఒక అసమర్థుడిని ఈరోజు టీటీడీ చైర్మన్గా పెట్టడం జరిగింది, ఒక అసమర్థుడిని ఈరోజు ఎస్పీగా పెట్టడం జరిగింది, ఒక కలెక్టర్ని అక్కడ కలెక్టర్గా పెట్టారు. వీళ్ళెవరికి భక్తుల మీద ప్రేమ లేదు, అభిమానం లేదు, వాళ్ళకి సర్వీస్ చేయాలన్న మైండ్ సెట్ కూడా లేదు. ఎంతసేపు చంద్రబాబు నాయుడు చుట్టూ తిరుగుదామా, ఆయనకి భజన వేస్తే చాలు అనుకున్న కార్యక్రమం మనం 6, 7, 8వ తారీఖున చూసాం. జిల్లాలో ఉన్న తిరుపతి, చిత్తూరు జిల్లా ఎస్పీలతో సహా ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబు నాయుడు చుట్టూ తిరుగుతూ భజన చేస్తూ ఈరోజు ప్రజల్ని గాలికి వదిలేశారు. కాబట్టే నిన్న ఇంత పెద్ద సంఘటన జరిగింది. ఎంత దురదృష్టకరం అంటే ఇదేదో సడన్గా ఈరోజు ప్రోగ్రాం పెట్టారు, మాకు తెలియకపోవటం వల్ల ఇలా జరిగిందని చెప్పడానికి లేదు. ఎవ్రీ ఇయర్ వైకుంఠ ఏకాదశి లక్షలాది మంది భక్తులు రావటం మనం కళ్ళారా చూస్తున్నాం. గత ప్రభుత్వం మీరు చూశారు, భక్తులకి ఏ విధంగా సౌకర్యాలని అందించడంలో
వాళ్ళకి సేఫ్టీని క్రియేట్ చేయటంలో, వాళ్ళకు వచ్చిన వాళ్ళకి పిల్లలకి పాలు ఇవ్వటం కానీ, పెద్దవాళ్ళకి వృద్ధులకి షెల్టర్స్ ఇవ్వటం కానీ, ఆడవాళ్ళకి కుటుంబ సభ్యులకి భోజనాలు ఏర్పాటు చేయడం మనం కళ్ళారా చూసాం. కానీ నిన్న ఫుల్ డే జనాలు ఎండల్లో రోడ్ల మీద పార్కుల దగ్గర కూర్చొని ఉంటే మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు లేడు, చిన్నపిల్లలకి పాలు ఇచ్చేవాళ్ళు లేరు, ముసలోళ్ళకి షెల్టర్స్ లేదు, భోజనాలు లేదు. అంటే ఎంత నిర్లక్ష్యం ప్రజలంటే, భక్తులంటే అనేది కూడా మనం గమనించాలి. నిన్న జరిగింది ఏదో ప్రమాదశాత్తు జరిగింది. సనాతన యోధుడు తిరుపతిలో ఆయన డిక్లేర్ చేసుకున్నాడు, నేను సనాతన యోధుణ్ణి, హిందువుల పక్కన నిలబడుతున్నా, హిందువులకు ఏదైనా జరిగితే నేను ఊరుకోను అన్నావు. అదే తిరుపతిలో ఈరోజు 6 మందిని మీ కూటమి ప్రభుత్వం చంపేసింది. దీనికి మీరు ఏం ప్రాయశ్చిత్తం చేస్తారు? చంద్రబాబు నాయుడుతో రాజీనామా చేయిస్తారా? మీరు బాధ్యత తీసుకొని రాజీనామా చేస్తారా? లేదా టీటీడీ చైర్మన్తో రాజీనామా చేయిస్తారా? హోంమంత్రితో రాజీనామా చేస్తారా? లేదా అందరూ కలిసి కట్టకట్టుకొని రాజీనామా చేస్తారా? మీ అందరి ఫెయిల్యూరే కదా ఇది. నిజమైన సనాతన యోధుడివైతే ఇప్పుడు రా, వచ్చి మీ ప్రభుత్వంలో ఎవరెవరి నిర్లక్ష్యం వల్ల ఇది జరిగిందో వారందరి మీద క్రిమినల్ కేసులు పెట్టించుకోండి. అంతేగాని ప్రమాదవశాత్తు జరిగిందని 194 BNSS పెట్టేసి చేతులు దులిపేసుకోవాలంటే మాత్రం వదిలే ప్రసక్తే లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అండ్ చంద్రబాబు నాయుడు ఆయన లెగ్గు మహత్యం ఏంటో కానీ, ఆయన ఎప్పుడు అధికారంలోకి వస్తే అప్పుడు ఈ రాష్ట్రంలో మనం ఎన్నో చావులు చూడాల్సి వస్తుంది. గతంలో గోదావరి పుష్కరాలు ఈయన పబ్లిసిటీ పిచ్చి వల్ల ఇలాగే గేట్లు తెరిచి జనాలు తోసుకొని ఒకరి మీద ఒకరు పడి 29 మంది చనిపోయారు. రైట్ కీర్తన గారు, ఇది మీకు ఇష్టమైన రోజా గారు మాట్లాడింది. అందరూ రాజీనామాలు చేయాలంటున్నారు. ముఖ్యంగా మీరు గమనిస్తే ఇది రాజకీయ కోణంలో చేసుకుని దాన్ని ఎలా మనం కాంట్రవర్సీగా చేసి మా మీద దుమ్మెత్తిపోయాలనుకుంటున్నారు కానీ కనీసం స్పృహతో కానీ ఇప్పుడు ఇవన్నీ మాట్లాడాల్సిన సందర్భమా? అక్కడ 6 ప్రాణాలు బలైపోయాయి. దానికి దగ్గర కారణాలు రివ్యూ మీటింగ్లు కండక్ట్ చేస్తున్నారు. నిజాలు తెలిసిన తర్వాత మేము యాక్షన్ తీసుకోకపోతే పెట్టాల్సిన ప్రెస్ మీట్ అది. టు బి ఫ్రాంక్, ఒక అధికార ప్రతినిధిగా కాకుండా ఒక జనరల్ ఆడియన్ గా మాట్లాడినా కూడా ఇదే నా మాట. ఎందుకంటే ఏమీ తెలుసుకోకుండా నిన్న ఇన్సిడెంట్ జరిగింది, ఈ రోజు వచ్చి ప్రెస్ ముందర వెటకారపు మాటలు మాట్లాడుతూ నవ్వుకుంటూ, నిజంగా వీళ్ళకి ఇంతన్నా బాధ ఉందా? 6 మంది ప్రాణాలు పోయాయి. అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆ బాధను చూసి ఆయన ఎంత ఆవేశపడుతూ ఆయన అభిమానులని కాదు, క్యాడర్ అని కాదు, ఎలా మందలిస్తూ ఎంత గట్టిగా అరుస్తున్నారో మీరు చూస్తున్నారు. అంటే ఆ ప్రత్యక్షంగా ఆయన ప్రతి ఒక్క పేషెంట్ తో మాట్లాడేటప్పుడు ఆయన కళ్ళలో నీళ్లు పెట్టుకుని ఏడుస్తున్నాడు సార్. ఆయన కాలు చెట్లు గట్టిగా పట్టుకొని నేను ఉన్నాను తల్లి, నా తప్పిదము, మా ప్రభుత్వం తప్పిదం అని చెప్తున్నాడు ఆయన. అక్కడ ఆయన మాట తీరు ఎలా ఉంది? సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తాడు కాబట్టి ఎవరికి హాని జరగకూడదని ఆయన మాట్లాడుతున్నారు. ఈవిడ నీట్ గా ఆడ కూర్చొని సెటారికల్ గా మాట్లాడుతూ ఇంకా ఈ ఇష్యూని సైడ్ ట్రాక్ పట్టించి ప్రజల్లో ఇంకా ఏదో చెడ్డ చూపించాలి ఎన్డీఏ కూటమి మీద చూస్తుంది తప్ప కన్సర్న్ తో మాట్లాడుతుందా అక్కడ జరిగిన దాని గురించి? నిజంగా ఆమెకు కన్సర్న్ ఉంటే అక్కడ కూర్చొని మాట్లాడతారా? పేషెంట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి తక్షణ సహాయం చేయమని కోరుకుంటారా? సరే, మేము రివ్యూ మీటింగ్ కండక్ట్ చేయకుండా, యాక్షన్ తీసుకోకుండా, ప్రభుత్వం మేము సమర్థించుకునే పని చేస్తూ ఇంతవరకు సీఎం గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, సదరు అధికారులు కానీ ఎవరు అక్కడికి వెళ్ళకపోతే ఈమె ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుంటే నేను యాక్సెప్ట్ చేసి ఉంటాను సార్. నిన్న నైట్ నుంచి ఇప్పటిదాకా ఒకరికి నిద్ర లేదు సార్. మాకు మా ముఖాలు చూసి మీకు అర్థమవుతుంది. మాకు టెలికాన్ఫరెన్స్ కాల్స్ జరుగుతూనే ఉన్నాయి అర్లీ మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా. ఇప్పుడు మీ ముందర డిబేట్ మీద కూర్చోండి సార్. ఫుడ్ కూడా తెలియదు సార్ మేము పొద్దు నుంచి. సిబిఎన్ గారితో అండ్ డిప్యూటీ సీఎం గారితో ఉన్నాం. అందరూ ఇదే విధంగా వర్క్ చేస్తున్నారు. తప్పు జరిగింది కాదనట్లేదు. దాన్ని ఎలా సమర్థించుకోవాలని మేము ప్రయత్నం చేయట్లేదు. దాన్ని సవరించడం ఎట్లా, రాబో రోజులు జరగకుండా చూసుకోవడం ఎట్లా, అండ్ వెంటనే వాళ్ళకి ఆర్థిక సహాయం కూడా అందిస్తున్నాం. వాళ్ళని మేమే ట్రాన్స్పోర్ట్ కల్పించి వాళ్ళ ఇళ్ళకి పంపిస్తున్నాం. ఇక్కడ అందరూ ఒక 6 మంది చనిపోయిన వాళ్ళకి తప్ప మిగతా అందరూ ఈరోజు సేఫ్ గా ఉన్నారు సార్. ప్రతి ఒక్కరు ఆల్రెడీ డిశ్చార్జ్ 7 to 10 మెంబర్స్ డిశ్చార్జ్ వెళ్ళిపోయారు మార్నింగ్. ఓకే, మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు 4 మెంబర్స్ మా ముందు డిశ్చార్జ్ అయ్యి పంపించాం సార్. రైట్, ఓకే. నారాయణమూర్తి గారు, ఇప్పుడు రాజకీయాలు చేసే సమయం కాదు కదా, మీ సలహాలు సూచనలు ఇవ్వచ్చు కానీ అని. పరమ గారు, నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు ఏదైనా మాట్లాడితే రాజకీయాలు చేస్తున్నారనేటటువంటి ఒక పదాన్ని వాడి మీరు తప్పించుకోవాలనుకుంటే అది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో మీరు ఏవేవి తప్పులు చేశారో ఆ తప్పుల గురించి మాట్లాడే హక్కు, బాధ్యత 2 కూడా ప్రతిపక్షానికి ఉంటాయి.
ఒక పౌరులుగా కూడా ఉంటాయి, ఒక రాజకీయ పార్టీగా ఉంటాయి, అదేవిధంగా ప్రజాప్రతినిధులుగా కూడా ఉంటాయి. నేనేమంటున్నానంటే ఇవాళ వాళ్ళు వెళ్ళారు, ఇద్దరు వెళ్ళారు, ముఖ్యమంత్రి గారు వెళ్ళారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు కూడా వెళ్ళారు, బాగానే ఉంది. వెళ్ళిన తర్వాత మీరు ఎందుకు సమన్వయ లోపం ఉందని వీళ్ళు సమన్వయ లోపంతో మాట్లాడుతూ అక్కడ జేఈఓకి యువకి సమన్వయ లోపం అని ఒకళ్ళు అంటారు, ఇంకొకళ్ళేమో డిఎస్పీ సరిగా పనిచేయలేదని ఇంకొకళ్ళు అంటారు. డిఎస్పీని సస్పెండ్ చేసి చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ వెళ్తున్నారో ఆయన మాత్రం ట్రాన్స్ఫర్ చేస్తారు, ఎస్పీని మాత్రం ట్రాన్స్ఫర్ చేస్తారు. అంటే దీంట్లో కూడా మీరు రాజకీయాలు చేస్తారా? తప్పండిగా మీరు ప్రజల గురించి, భక్తుల గురించి ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు తీసుకోండి. దానివల్ల మీకు నష్టం ఏం జరుగుతుంది? ఇప్పుడు టీటీడీ చైర్మన్ ఉన్నారు, ఆయన చేంజ్ చేయడం వల్ల నష్టం ఏమైనా జరుగుతుందా? ఒక పక్కన పవన్ కళ్యాణ్ అంటాడు మీరు బాధ్యత తీసుకోవాల్సిందే ఈవో జేఈఓ అన్నారు. పాలక మండలి సభ్యులు వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి క్షమాపణ చెప్పాలి, ఇంటికి వెళ్ళి అని చెప్పి అన్నాడు. క్షమాపణ చెప్పాలంటే దాని అర్థం ఏంటి? వీళ్ళు తప్పు చేశారనే కదా పాలక మండలి సభ్యులు వర్మ గారు కాదా? క్షమాపణ ఇంటికి వెళ్ళి క్షమాపణ చెప్పమన్నాడంటే ప్రతి బాధ్యులు ఇంటికి వెళ్ళి తప్పు చేసినట్టే కదా క్షమాపణ చెప్పమంటే దాని అర్థం ఏంటి? చెప్పమన్నప్పుడు ఎందుకు మీరు వాళ్ళని తొలగించి ఇంకొకరిని వేయరాదు మీరు? అంటే మీరిచ్చిన స్టేట్మెంట్ కి సంబంధించి నేను మాట్లాడతాను, ఆ పరిధి దాటి నేను బయటకు వచ్చి మాట్లాడట్లేదు, ఆ పరిధిలోనే మాట్లాడతాను. మీరు మాట్లాడిన మాటలకు సంబంధించి మాత్రమే మాట్లాడుతున్నా. సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి కూటమిలో ఉన్నారు, బాగానే ఉంది, ఓకే. వాళ్ళు ఎవరు ఏ విధంగా మీరు వ్యవహరిస్తున్నారు, ఎవరు మీద ఎవరు ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి చూస్తున్నారా లేదు ఇంకోట అనేది నేను మాట్లాడదలుచుకోలేదు. ఇక్కడ రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, వాళ్ళిద్దరూ ఒకే మాట ఎందుకు మాట్లాడలేకపోయారు అట్లా? అంటే ఈయనేమో సినిమా యాక్షన్ చేసినట్టుగా అక్కడ ఆవేశపడుతూ ఒక మాటలు మాట్లాడేసి వచ్చి బాధ్యతలు చేస్తున్నాడు. మరి బాధ్యతలు చేస్తున్నప్పుడు ఇద్దరిని తీసేస్తారా? ఆయన తీసే శక్తి ఉంది ఆయనకి? జీవోను జేఈఓను మీరు బాధ్యత వహించాల్సిందే, మీదే తప్పు అని చెప్పి చెప్పినప్పుడు వాళ్ళిద్దరిని తీసేయగలడు ఆయన? ఎందుకు వాళ్ళు సస్పెండ్ చేశాడా? కాదండి, ఇప్పుడు కాదు మరొకటి ఏంటి సనాతన కాదండి. ఇప్పుడు రోజా గారు సెటైరికల్ గా ఈ టైంలో సనాతన యోధుడు నువ్వు రా, లేకపోతే నువ్వు ఈయనెవరో చంద్రబాబు నాయుడు గారితో ఐరన్ లెగ్ ఇలాంటివి అవసరమా ఈ టైంలో? నేను ఏమంటానంటే వర్మ గారు, నేను మళ్ళీ మీరు నన్ను డైవర్ట్ చేయకండి. నేను అడిగేది వాళ్ళు మాట్లాడిన మాటలకి సమాధానంగా వాళ్ళ మాటల్లోనే తేడాన్ని నేను గమనిస్తానా, ఆ తేడానే మీకు చెప్తా ఉన్నా, ఆ తేడానే ప్రజలు కూడా తెలియాలని చెప్పి చెప్తా ఉన్నా. మీరు నాటకాలు అని అనకూడదు కానీ, ఎందుకంటే జరిగిన ఈ సంఘటన చాలా తీవ్రమైన సంఘటన, భక్తులకు సంబంధించిన మనోభావాలకు సంబంధించిన సంఘటన. తప్పనిసరిగా వాళ్ళకి మంచి జరగాలని కోరుకునే ప్రయత్నమే చేస్తున్నాం అందరూ కూడా. కానీ మీరు ఎందుకు కూర్చొని మాట్లాడుకుని ఇద్దరు కలిసి మాట్లాడలేదా? ఇది నిర్ణయం తీసుకున్నాం మనం. నువ్వు సినిమా డైలాగ్ కొట్టినట్టు ఆ బయటకు వచ్చా కూర్చో మీరు మాట్లాడకండి, ప్రాణాలు పోయానే కదా మీరు వెళ్ళింది. వాళ్ళు ఏదో చిల్లరగా అరుస్తున్నారు ఆ సైనికులు, జన సైనికులు. కానీ నేనేమంటానంటే మీరు మాట్లాడేటప్పుడు ఎందుకు భిన్నమైన స్టేట్మెంట్లు ఇస్తున్నారు అన్న బాధ్యత. మీరు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారనుకోండి, దాన్ని వెతి చూపించే కార్యక్రమం చేస్తారు, కానీ మీరు అట్లా చేయడానికి ఉండదు. మీరు ఏది చేసినా కూడా చాలా కన్స్ట్రక్టివ్ గా, నిర్మాణాత్మకంగా, బాధ్యతతో, ఏ తేడా రాకుండా మాట్లాడాల్సిన అవసరం ఉంది మీకు. దాన్ని ఎందుకు విస్మరిస్తా ఉన్నారు అంటే అనుభవ లోపమా ఇది, లేదంటే లెక్కలేనితనమా? ఓకే, ఏమనుకోవాలంటున్నా నేను. గాయత్రి గారు సమాధానం చెప్పాలంటున్నా. ఓకే, గాయత్రి గారు ఏమనుకోవాలి, సమాధానం చెప్పాలంటున్నారు. రోజా గారు కూడా చాలా అడుగుతున్నారు. ఏమంటే ఆవిడ లెగ్ మహిమ అని పిచ్చి వాడు వాగితే ఆవిడ హిస్టరీ కూడా మొత్తం తవ్వుతాం. కానీ ఇది సందర్భం కాదు. ఆమె ఏదో పిచ్చిదానిలాగా వచ్చి వాగింది కదా, నాకు ఒక ఛాన్స్ దొరికింది. నేను ఒక క్వశ్చన్ అడుగుతానండి. ఇదే రోజా గారు అంతకు ముందు నాకు తెలిసి గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఆవిడ ఎమ్మెల్యే పదవినో మినిస్టర్ పదవినో అడ్డు పెట్టుకొని ఏదో ట్రిప్ కి వెళ్ళినట్టు ప్రతి వారానికి కనీసం 4 సార్లు వెనకాల 10 మందిని వేసుకొని ప్రతిసారి దర్శనం తీసుకెళ్ళింది. ఆవిడ మీద ఆవిడ సొంత పార్టీ కార్యకర్తలు గాని, లేకపోతే ఆవిడ నగరి ప్రజల్లో గాని ఎవరిని అడిగినా చెప్తారు ఆమె తిరుమల దర్శనం డబ్బులు తీసుకొని దర్శనాలు చేయించింది చాలా మందికి అని చెప్పి.
మరి ఆ రోజు అంత ప్రేమ ఉంది కదా, నువ్వు అదే తిరుమలలో ఉన్నావు కదా, నీకు ప్రజలంటే ప్రేమ ఉంది కదా, ఈ రోజు ఆ చనిపోయిన ఫ్యామిలీస్ కానీ అక్కడ అంటే గాయమైన ఒక్క నిమిషాన్ని మీరు ప్రతిదానికి గాయమైన కానీ వెళ్ళి పలకరించారా, ఈవిడ వెళ్ళి మాట్లాడిందా, ఈవిడ కాంట్రిబ్యూషన్ ఎందుకంటే డిస్కస్ చేస్తారు మధ్యలో. నారాయణమూర్తి గారు ఆవిడ ఏం చెప్తారు వెనకుండా మీరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఒక్కరన్నా మాట్లాడుతున్నారండి? వాళ్ళు ఏమీ మాట్లాడలేదు కదా, మీరు ఏం చెప్పినా విన్నారు కదా. అరే వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళ వాయిస్ రావాలి కదండి. ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడు నేను ఒక్క మాట మాట్లాడితే రోజున అరే ఒక్క నిమిషం ఉండండి. రోజా గారు ఏం మాట్లాడారు దాని సమాధానం చెప్తుంటే అది కూడా మీరు మధ్యలో మాట్లాడితే ఇంకేం చెప్పాలి? సరే ఒక్క నిమిషం మాట్లాడండి. నారాయణమూర్తి గారు వద్దండి, క్రాస్ టాక్ వద్దండి, అర్థం కావట్లేదు. రోజా ఏం పీకిందండి? తిరుమల డబ్బులు పెట్టుకుని సంపాదించింది ఎన్ని అడగండి అక్కడ జనాలకి దర్శనం చూపిస్తారు, డబ్బులు సంపాదించిన రోజా ఈ రోజు చనిపోతే ప్రజల పక్షం మాట్లాడుతున్నారు, రాజకీయం చేస్తుంది అక్కడికి వచ్చి మాట్లాడి అడగండి. రోజాని రాజకీయం చేస్తుందా ప్రజల పక్షం మాట్లాడుతుందా? ఏ ఆ రోజు అంత సంపాదించింది బిల్డింగ్ లో కోట్ల ఎంత కాంపన్సేట్ చేస్తుంది, ఎంత కాంపన్సేట్ చేస్తుంది? మీరేం పేకలేనప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? ఒక్క నిమిషం అండి. ఓకే నారాయణమూర్తి గారు ఎక్కువ సమయం మీకే ఇచ్చాను. మీరు ఎవరు మాట్లాడినా మీరు మళ్ళీ క్రాస్ టాక్ చేస్తే నేను అలౌ చేయలేను. వెయిట్ అండి మాట్లాడండి. అరే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అది రీచ్ అవ్వకుండా మీరు మధ్యలో ఎందుకు క్రాస్ టాక్ చేస్తున్నారు? అసలు ఇంత అవకాశం ఇస్తున్నాను మీకు, మీరే ఎక్కువసేపు మాట్లాడారు. మీరు ఇంకా వాళ్ళు మాట్లాడేటప్పుడు కూడా మధ్యలో దూరితే ఇంకేం అర్థం అవుతుందండి? సరే ఓకే సరే మాట్లాడారు. మీరు కాదండి, మీరు ఆరోపణలు చేసేప్పుడు ఆవిడ ఏమన్నా మాట్లాడారా? మీరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అసలు ఎవరైనా మాట్లాడారా? మీరు ఎన్ని ఆరోపణలు చేసినా ఒక నిమిషం వినండి గాయత్రి. కాదండి, ఇప్పుడు ఆవిడ ఇందాక పాయింట్స్ చెప్పినప్పుడు ఫస్ట్ పాయింట్ ఒక పాయింట్ చెప్పారు ఆవిడ, ఏమని అక్కడ ఉన్న లైన్ లో ఉన్న వాళ్ళకి ఏమి ఇవ్వలేదు, అందుబాటులో లేదని. ఓకే, అది కూడా యాక్చువల్ గా ఆవిడ చెప్పడం కరెక్టే. అది గవర్నమెంట్ నిజంగా కనుక అలా ముసలి వాళ్ళకి లేకపోతే పిల్లలకి పాలు ఇవ్వకపోవటం, షెల్టర్స్ ఇవ్వకపోవటం లాంటివి చేసుంటే అది 100% మేము కరెక్ట్ చేసుకోవాలి. అది ఆవిడ చెప్పటమే కాదు, మేము కూడా యాక్సెప్ట్ చేయాలి. అదేదో రోజే చెప్పింది కాబట్టి తప్పు అని నేను గుడ్డిగా వాదించట్లా. దాని తర్వాత మాట్లాడింది చూసారా, ఇది జనాలు చనిపోతే సటారికల్ గా అంటే హైందత్వకి ఏదో యోధుడని లేదా లెగ్ సనాతన యోధుడు అన్నది ఈ టైం అలాంటి మాటలు మాట్లాడటానికి ఇప్పుడు అందమూ సూచన ఇచ్చింది ఫస్ట్ పాయింట్ లో. నేనేం మాట్లాడలేదు కదా ఈ టైం అంటే మాట్లాడటానికి. నీకు అంత ప్రేమ ఉంది, నువ్వు మొన్నటి దాకా దర్శనాల పేరుతో అంత డబ్బులు సంపాదించే జనాలు అంటారు. నేను అంటాను, ఇప్పుడు ఎందుకు అనాల్సి వస్తుంది? ఆవిడ వాళ్ళ పిచ్చిగా మాట్లాడుతుంది కాబట్టి. అయితే ఆవిడ ఎవరైనా పట్టించుకునేది? ప్రజలు పట్టించుకోరు, కార్యకర్తలు పట్టించుకోవాలి, పార్టీ నాయకులు ఆవిడ పట్టించుకోరు. మేము ఎందుకు పట్టించుకోవాలి? అసలు ఆవిడకి ఆన్సర్ చేయడం కన్నా దౌర్భాగ్యం ఇంకోటి నాకు తెలిసి ఉండదండి. ఇప్పుడు ఈ రోజు ఈ జరిగిన సంఘటనలో 100% గవర్నమెంట్ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, అకౌంటబిలిటీ తీసుకోవాలి, అలాంగ్ విత్ టీటీడీ. మేమే ఒప్పుకుంటున్నాం. ఇక మీరేంటి వచ్చి మాకు చెప్పే నీతులు? మేము ఆల్రెడీ ఒప్పుకున్నాం, తప్పైపోయిందని మేము చెప్తుంటే దానికి ఏం చేయాలో ప్రతిదీ చేస్తాం. పోనీ మీ సైడ్ నుంచి చిన్న సలహా అంటే చెప్పండి. కాదు ఇలా చెయ్యండి, ఇలాంటి రష్ ఉన్నప్పుడు ఇలాంటి మెజర్స్ తీసుకోండి. అయితే ఇందాక ఆవిడ ఒక పాయింట్ చెప్పారు, పోలీసులు అందరూ ఎక్కడికో వెళ్ళిపోయారని చెప్పి. మేబీ వైజాగ్ లో ఒక ఇన్సిడెంట్ అంటే పిఎం గారు వచ్చారు, ఆ ప్రోటోకాల్ లో కొంతమంది పోలీసులకు డైవర్ట్ అయ్యి ఉండొచ్చు. పిఎం ప్రోటోకాల్ కి ఎవరైనా డైవర్ట్ అవుతారో అది సహజమే. సో దాంట్లో నిజంగానే సెక్యూరిటీ లోపించి జరిగిందా, ఏం జరిగిందనేది ఒక 100% బయటకు రావాల్సిందండి. అన్బయాస్గా మా గవర్నమెంట్ ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే జనాల ప్రాణాల కన్నా ఏ గవర్నమెంట్ లో ఎక్కువ కాదు, ఏ పార్టీ కూడా ఎక్కువ కాదు, ఏ లీడర్లు కూడా ఎక్కువ కాదు. 100% మేము ఇంత ఓపెన్ గా ఉన్నాము. సీఎం డీసీఎం వచ్చి వాళ్ళకి తెలిసింది, వాళ్ళు అక్కడికి వచ్చాక గ్రౌండ్ లో వాళ్ళకి కనిపించిన పాయింట్స్ వాళ్ళు చెప్తారు. వాళ్ళిద్దరు సింక్ లో లేరేంటి? ఇదేంటి స్క్రిప్టా? వాళ్ళిద్దరు మాట్లాడుకొని వచ్చి ఒకే స్క్రిప్ట్ చదవడానికి వాళ్ళిద్దరు సింక్. మీరు ఇంకా ఆనందించాల్సింది ఏంటి? వాళ్ళిద్దరూ వచ్చి ఓపెన్ గా మా సొంత గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ని బ్లేమ్ చేస్తున్నప్పుడు దాన్ని అప్రిషియేట్ చేయాల్సింది పోయి సింక్ లో లేరు, వీళ్ళిద్దరికి గ్యాప్ ఉంది, వాళ్ళ గ్యాప్ ఉంటే ఈయనకి తెలియలేదు ఏంటండి? డీసీఎం గారికి ప్రతి డిపార్ట్మెంట్ కి ఎవరెవరు గ్యాప్ ఉందని కూర్చొని ఎంప్లాయీస్ మధ్య గ్యాప్ చూస్తారా? ఈ రోజు ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి దీనిలో ఇన్సిడెంట్ జరగటానికి కావాల్సిన కారణాలు, లూపోల్స్ ఏంటి ఎత్తికారు కాబట్టి పాయింట్ వైజ్ తీస్తున్నారు. మళ్ళీ ఎన్ని పాయింట్స్ అన్ని తీసుకుంటారు 100%. ఇందాక చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు ప్రెస్ మీట్ లో, మేము చాలా లోపాలు గమనించాం, ఆ లోపాలన్నీ ఎట్లా మళ్ళీ ఓవర్కమ్ చేయాలో
దానికి తగ్గట్టుగా ప్రణాళికలన్నీ చేరుస్తున్నాం, మళ్ళీ పాలసీ మేకింగ్ చేస్తున్నాం అని చెప్పారు. రేపొద్దున ఒక్క నిమిషం అండి, ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది, తప్పు జరిగింది, యాక్సెప్ట్ చేస్తాం. మళ్ళీ రిపీట్ 100% మీకు 100% రైట్ ఉంది. మీరు ప్రతిపక్ష హోదా లేకపోయినా రైట్ ఉంది. యాజ్ అ నార్మల్ హ్యూమన్ బీయింగ్ మీరే కాదు, అసలు మామూలుగా స్టేట్ లో ఏ పబ్లిక్ అయినా సరే వచ్చి మమ్మల్ని క్వశ్చన్ చెయ్యాలి కూడా. దట్ ఈస్ హౌ గవర్నమెంట్ హ్యాస్ టు వర్క్. మేమే ఇంత ఓపెన్ గా అంటే మీరేంటో నాకు అర్థం కావట్లేదు. సార్ ఎవరైనా కానీ ఒక సంఘటన జరిగితే మానవత్వంతో స్పందించడం నేర్చుకోవాలి సార్. ప్రతి దాన్ని శవరాజకీయాలు చేస్తూ సింపతి డ్రామాలతోనే రక్తి కట్టించుకుంటాము, మేము అలాగే ప్రజల్లో మన్నన పొందుతాము అంటే 11 సీట్లు కాదు కదా 0 వస్తాయి సార్. ఎందుకంటే ఇప్పుడు మేము ఇంత బాధ్యతగా అక్కడ ఆ మనిషి అంత ఫ్రస్ట్రేట్ అవుతూ ఎందుకు మాట్లాడుతున్నారు సార్ డిప్యూటీ సీఎం గారు? ఎందుకు ఆయన అభిమానులు ఆయన తిట్టుకోవాలని ఎందుకు ఉంటుంది సార్? ఆయన క్యాడర్ని ఆయన తిట్టుకోవాలని ఎందుకు ఉంటుంది సార్? అక్కడ వాళ్ళేమో ఆయన మీద అభిమానంతో అక్కడ అన్నయ్య అని అరుస్తున్నారు. ఆయనకి ఏంటంటే 6 మంది ప్రాణాలు పోయి ఆయన కుటుంబ సభ్యులు బాగా చూసి ఆయన లిటరల్లీ ఏడుస్తున్నారు సార్ లోపల. మేమందరం అక్కడే ఉన్నాం, ఇప్పుడే అఫీషియల్ లో కూడా ఫోటోస్ పడ్డాయి, మీరు చూసి తెలుస్తుంది. ఆయన లిటరల్లీ కింద కూర్చొని వాళ్ళ చేతులు పట్టుకుని ఏడుస్తున్నారు, నన్ను క్షమించండి అమ్మా, మా ప్రభుత్వంలో జరిగిన తప్పు ఇది అని. ఏమి చేయాలో అర్థం కావట్లేదు సార్. అటువంటి సిచ్యువేషన్ లో మేము జవాబు చెప్పుకుంటూ తప్పించుకునే ప్రయత్నం చేయకోకుండా బాధ్యతగా మేము ఉంటే ఇప్పుడు కూడా మమ్మల్ని ఏడిపిస్తాము, మేము క్రిటిసైజ్ చేస్తాము, ప్రజల చావులతో మేము పబ్బం గడుపుకుంటాము, రాజకీయం చేస్తామంటే ఇంతకన్నా దౌర్భాగ్యం లేరని వదిలేస్తాం సార్. దయచేసి అందరు రెస్పాన్సిబిలిటీ తీసుకుందాం. ఈ 2 విషయాలు రిపీట్ కాకుండా యాక్షన్ తీసుకున్నాం. వెంటనే బాధితులకి ఆర్థిక సహాయం అందిస్తున్నాం, వాళ్ళకి చక్కటి వైద్యం అంతా వాళ్ళే చెప్తున్నారు. ఈ రోజు ఇటువంటి వైద్యం మేము ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా జరగదు అని చెప్తున్నారు. ఇది నేను చెప్పిన మాటలు కాదు, బాధితులు చెప్పిన మాట. మీ టీటీడీ అఫీషియల్ పేజ్ చూడండి, బాధితుల మాటలు వింటున్నారు. అక్కడ ఆరోగ్యం భద్రత కల్పిస్తూ వాళ్ళకి చక్కటి వైద్యం అందిస్తున్నాము, ఆర్థిక సహాయం అందించాం, వాళ్ళ ఇళ్ళకి సురక్షణ చేరుస్తున్నాం, క్షమాపణ చెప్తున్నాం. ఇటువంటి చర్యలు రిపీట్ కాకుండా యాక్షన్ తీసుకుంటామంటున్నాం. అలాగే ఎవరు తప్పు చేశారో వాళ్ళపైన చర్యలు తీసుకున్నాం. ఇంతకన్నా ఏ ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరిస్తుంది? ఎన్డీఏ కూటమి తప్ప. మూర్తి గారు, ఇప్పుడు వర్మ గారు, ఇప్పుడు మొన్న లడ్డు విషయం జరిగి ఎన్నాళ్ళు అయిందండి అది? అంటే మీరు ఏ విధంగా మీరు బాధ్యత తీసుకున్నారు? లడ్డు విషయం జరిగి అనేక రకాలుగా అందరూ వెళ్ళి మాట్లాడడం, దాని మీద స్టేట్మెంట్లు ఇవ్వడం, ఏదో మసిగుడు మాదిరిగా చేసి ఆ లడ్డు ఏది ప్రసాదం, ఆ తిరుపతి దేవస్థానం మహాదేవుడు ఆ ప్రసాదానికే మచ్చ తెచ్చే విధంగా మీరు వ్యవహరించారే, రాజకీయం కాదు వ్యవహరించారే. మరి ఆ తర్వాత ఇమీడియట్ గా డిపార్ట్మెంట్లు ప్రక్షాళన అది ఇది చాలా చేసేస్తాం, తెరదీసేస్తాం మొత్తం అని చెప్పేసి పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు కదా. ఎందుకు అప్పటి నుంచి ఎన్నాళ్ళైంది ఈ మధ్య కాలంలో మీరుంటే ఇక ఎప్పుడు సంఘటన జరిగిన తర్వాత మీరు ఏం జరిగిందని చెప్పేసి మేము ఆలోచిస్తున్నాము. అక్కడికి వెళ్ళి మేము ఫ్రస్ట్రేషన్, ఆయనే ఫ్రస్ట్రేషన్ చెప్పలేండి. ఆయన డిప్యూటీ సీఎం చాలా కూల్ గా ఏ విధంగా ఉంది, లోపం ఎక్కడ ఉంది, సమన్వయ లోపం ఎక్కడ ఉంది, అందరి మీద సమన్వయం. ఇప్పుడు ఈ అవకాశం తీసుకొని ఇక్కడ స్టేట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి స్టేట్మెంట్ ఇవ్వడానికి డిప్యూటీ సీఎం గారు వేరు వేరుగా ఓకే. నానుమతి గారు ఒక్క నిమిషం. నానుమతి గారు, కీర్తన గారు ఏం చెప్తున్నారు? మీరు ఎదురు చేయబోయి కొండలు తవ్వపోయి ఏమన్నా నారాయణమూర్తి గారు కొత్త పిచ్చగాడికి పొద్దురే కదని అవాజ్ పాలు చేశారు పేరుని. దెబ్బతీశారు. ఒక్క నిమిషం నానుమతి. కొత్త పిచ్చగాడికి పొద్దురు కదంటారు సార్, అట్లుంది మీ వ్యవహారం. ఇప్పుడు కూడా మీరు చెప్పండి ఆలోచిస్తున్నాం. అరే ఒక్క నిమిషం అండి నారాయణమూర్తి గారు, ఆవిడ ఏదో చెప్పారు కదా, ఒకసారి వినండి. తప్పలేదు. సార్ నారాయణమూర్తి గారు, ఇక్కడ టీటీడీ చేసిన తప్పు ఏమీ లేదు. టీటీడీ 7 లక్షల మందికి దర్శన భాగ్యం కల్పించాలని ప్రయత్నం చేసింది. 10 రోజులు మీరు ఇంప్లిమెంట్ చేసిన విధానం ఇది. మామూలుగా ఏకాదశి ద్వాదశి దర్శనాలు మాత్రమే ఉంటాయి వైకుంఠ ధారంలో. మీరే చేసిన ఏర్పాట్లవి గత ప్రభుత్వంలో మీరు ఇచ్చారా 10 రోజులు దర్శన భాగ్యం? దాన్నే వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. ఇప్పుడు సిబిఐ ఎందుకు 2 రోజులు దర్శనం కోసం 10 రోజులు చేశారండి? అర్థం చేసుకోండి. ఇక్కడ మీరు అక్కడ సెక్యూరిటీ ఇవ్వలేక ఏర్పాట్లు కూడా చేసింది. చిన్నపాటి పొరపాటు పెద్ద తప్పిదమై ఈ రోజు 6 ప్రాణాలు బలయ్యాయి.